మీ మొబైల్‌లో కనుక డేటింగ్ యాప్‌లు ఉంటే, డేటింగ్ యాప్‌ల ద్వారా పరిచయం అయ్యే వాళ్ళతోటి చాలా జాగ్రత్తగా ఉండండి. ఇప్పుడు హర్యానాలో ఒక న్యాయాధికారి మోసపోయిన విషయం వెలుగులోకొచ్చింది. ఏకంగా జడ్జి గారే మోసపోయారు. ఆమె డేటింగ్ యాప్ వాడతారట. ఆ డేటింగ్ యాప్‌లో ఒకతను పరిచయం అయ్యాడు. ఆ పరిచయమైనటువంటి వ్యక్తి ఇక డేటింగ్ యాప్‌లో పరిచయం అవ్వటం అంటే వాళ్ళెంత క్లోజ్‌గా మూవ్ అవుతారో మీకు తెలియంది కాదు గదా! సో, అంత క్లోజ్‌గా మూవ్ అయినప్పుడు ఏదో మాయ మాటలు చెప్పాడు. ఆ మాయ మాటలకి తలొగ్గి అతనికి ఒక 52,00,000 ఇచ్చారట జడ్జి గారు. 52,00,000. హ్మ్. తర్వాత అంటే అధిక పెట్టుబడులు పలానా చోట పెట్టుబడి పెడితే డబ్బు రెట్టింపయిద్ది అది ఇది అని చెప్తే ఆమె నమ్మారట. ఆమె నమ్మి 52,00,000 ఇచ్చారు. తీరా అతను మోసం చేశాడట. ఇప్పుడు మోసం చేసిన తర్వాత కూడా ఇప్పుడు జడ్జి గారు మోసపోయారంటే అది వినటానికి బాగోదుగా. కాబట్టి తన ఇంటి పని మనిషితో కేసు పెట్టించారు. ఇగో నా పని మనిషి పలానా ఇతనికి డబ్బులిచ్చి మోసపోయింది అనేది ఏదో మాయ మాట చెప్పి డబ్బులు తీసుకొని మోసం చేశాడని కేసు పెట్టించారట. అతన్ని పట్టుకొని ఎంక్వైరీ చేస్తే అసలు బయటపడింది ఏందంటే అతను మోసం చేసింది జడ్జి గారింటో పని మనిషిని కాదు జడ్జి గారిని అని. దాని మీద కోర్టు కూడా ఆ జడ్జి గారి మీద సీరియస్ అయింది. నువ్వు మోసపోయి నీ పని మనిషితో కేసు పెట్టిస్తావా? అయినా నువ్వు జడ్జి పొజిషన్‌లో ఉంది. నువ్వు డేటింగ్ యాప్‌లు వాడటం ఏంటి? అని చెప్పేసి ఏదో ఆమెకేదో క్లాస్ పీకారట. కానీ డేటింగ్ యాప్‌లతో జాగ్రత్త అండి. అయినా సరే ఇప్పుడు ఎవరితోనో రిలేషన్ మెయింటైన్ చేయాలని ఉంది. అది మంచో చెడో పక్కన పెట్టేస్తే స్నేహమో ఇంకోటో ఒక రిలేషన్ మెయింటైన్ చేయాలని ఉంది అనుకోండి. డేటింగ్ యాప్‌లకి ఎందుకెళ్ళాలి? మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో మనకి సన్నిహితులతో ఉన్నటువంటి స్నేహితులతో రిలేషన్ మెయింటైన్ చేయాలి గానీ, డేటింగ్ యాప్‌ల ద్వారా ముక్కు మొహం తెలియనోడితో రిలేషన్ మెయింటైన్ చేయటం ఏంటసలు? ఎక్కడికెళ్తుంది సమాజం? వాడెవడో తెలీదు. వాడి మనస్తత్వం ఏందో తెలీదు. వాడు చెప్పే మాటలను నమ్మి మనం రిలేషన్‌లోకెళ్తే ఇంకేమైనా ఉందా జీవితం? డేటింగ్ యాప్‌లో ఇటాంటోళ్ళు దొరుకుతారు. అందుకని ఎంతసేపటికి మనం ఏ రిలేషన్ మెయింటైన్ చేసినా సరే, మనకు పరిచయం ఉన్న వాళ్ళతో రిలేషన్ మెయింటైన్ చేయాలి తప్ప, ఇలాంటి యాప్‌లు నమ్ముకోవద్దండి. ఇలాంటి యాప్‌ల్లో చేరే వాళ్ళు సగం మంది ఎవరైనా దొరుకుతారా, వాళ్ళని మోసం చేద్దాం అనే వాళ్ళే ఉంటారు. గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఇలాంటి యాప్‌లు మీ మొబైల్‌లో ఉంటే అర్జెంట్‌గా డిలీట్ చేసేయండి. మీకెవరో స్నేహితులో ఇంకోళ్ళు కావాలంటే మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళలో ఒకరిని సెలెక్ట్ చేసుకోండి. మీ అభిప్రాయాలకు తగ్గట్టుగా ఉండే వాళ్ళని. అంతేగాని ఇలాంటి యాప్‌లు మాత్రం వాడకండి. ఏమంటారు కామెంట్ చేయండి. Please do like, share and subscribe this channel.